మీరు అంటే పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారి పేరు చెప్పారు, ఎత్తారు కాబట్టి ఒక ప్రశ్న అడుగుతానన్నా. మీది రాజమండ్రి కదా, అంటే సరౌండింగ్స్ తప్పకుండా అక్కడే అక్కడే కదా. అంటే చాలా మంది అది ఆయనది మర్డర్ చేశారని అంటున్నారు. అంటే మీకున్నటువంటి ఆ లోకల్ పరిస్థితులు అన్ని తప్పకుండా తర్వాత, లేకపోతే మీరు అంటే నేను కూడా వెళ్ళాను స్పాట్ లోకి వెళ్ళి నేను కూడా స్పాట్ లోకి వెళ్ళాను. అక్కడ ఉన్న అంటే ఈ రోజు పరిస్థితి రాత్రి నిన్నటి నుండి ఈ రోజు వరకు కూడా కనీసం అడుగు తీసి అడిగేయలేనటువంటి జనాభా ఉన్నారు. అంటే అది ఆయన యొక్క మంచితనం అయి ఉండాలి ఖచ్చితంగా. ఆయన అంటే ఆయన గురించి తెలుసుకుంటే కొన్ని విషయాలు ఇంచుమించు ఒక 20,000 మందికి ఆయన పిల్లల్ని చదివించడం గానీ వాళ్ళని ఆర్థికంగా ఇది కావడం గానీ చేస్తున్నారు అని అంటే ఆ వ్యక్తి గ్రేట్ అని చెప్పుకోవాలి. మంచి విషయమే, గ్రేట్ అని చెప్పి కడుపును పుట్టిన బిడ్డలను కూడా చంపేస్తున్నారు, రోడ్డు మీద వదిలేస్తున్నారు. అట్లాంటిది ఎవరికో పుట్టినటువంటి పిల్లల్ని అంతమందిని చదివించడం, వాళ్ళకి అన్నం పెట్టడం అంటే మామూలు విషయం కాదు. అది అయితే నిజంగానే అంటే మీరు రాజమండ్రి వాసిగా, కొవ్వూరు నియోజకవర్గ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా మీరు కూడా స్పాట్ లోకి వెళ్ళారు. అది చూసిన తర్వాత మీ మనసులో కలిగినటువంటి 90% నాకు కూడా అది హత్య అని నేను కన్ఫర్మ్ చేసుకున్నాను. అక్కడికి ఎంతో మంది మేధావులు అంటే అడ్వకేట్స్ వచ్చారు, చాలా మంది రాజకీయవేత్తలు వచ్చారు, చాలా మంది కామన్ పీపుల్స్ వచ్చారు, చాలా మంది అంటే లెక్కలేనంత జనాభా వచ్చారు. వాళ్ళ మైండ్ లో కూడా నిన్న రూఢిగా చెప్పేది ఏంటంటే ఇది హత్యే పక్కా. అంటే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరి పేర్లైనా అనుమానాలుగా వ్యతిరేకిస్తున్నారు, అది ఇంతవరకు రాలేదు. బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేశారా? బీజేపీ ఆర్ఎస్ఎస్ అంటే ఒక షమీ గారు అని ఒక ఆయన సవాల్ చేసి నేను లేపేస్తాం నీ 4 కోసం, అది వీడియో చూసాను బ్రదర్ నేను కూడా. అయితే అది ఎంతవరకు నిజం అనేది అది ఖచ్చితంగా చట్టం నుండే తెలుసుకోవాల్సిన విషయం. పోలీసు వారు అంటే నిర్భయంగా అంటే ముమ్మాటికి అది హత్యగా తేలుస్తారా లేకపోతే యాక్సిడెంట్ గా? ఖచ్చితంగా హత్య అని నేను నమ్ముతున్నాను. అంటే పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ లో కూడా ఖచ్చితంగా అది హత్య అని వస్తుంది పక్కా. అసలు అంత దారుణంగా చంపాల్సిన పరిస్థితి, ఉన్మాదం అంటే అది ఏంటన్నా? ఉన్మాదం అంటే అది మనిషిని అంత దారుణంగా, రాక్షసత్వం అంత చంపాల్సినంత అవసరం ఏంటి అసలు? కనీసం మానవత్వం అనేది లేకుండా అరే ఆయనకి భార్య ఉంటారు, బిడ్డలు ఉంటారు, ఎందుకు చంపటం అనే అసలు అది ఎందుకు అంత ఏంటి? నేను అదే చెప్తున్నాను. ఒక పాస్టర్ని చంపితే క్రైస్తవ సమాజం అంతమైపోయిద్దా? జరగని పని. లక్షల మంది పాస్టర్లు ఉన్నారు, లేదా ఆంధ్ర తెలంగాణలో దాదాపు 3 లక్షల మంది పాస్టర్లు ఉన్నారు. ఇండియా వైడ్ గా ఉన్నారు. తర్వాత వరల్డ్ వైడ్ గా కూడా పాస్టర్లు ఉన్నారుగా. వరల్డ్ వైడ్ గా మొత్తం ఉన్నదే. మరి ఈ ఒక్క పాస్టర్ ని చంపేయటం వల్ల ఎవరైతే చంపారో వాళ్ళకి ఏం వస్తుంది, ఏం లాభం వస్తుంది వాళ్ళకి? అదే అన్నా నేను దాన్ని. అది రాక్షసత్వం. అది ఒక హిందూ మనిషిని, హిందూ మతానికి చెందిన వ్యక్తిని ఎవరైనా క్రైస్తవులు ముస్లింలు చంపినా వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఏమి రాదు. మరి హిందువులే కాదు, ఒక ముస్లిం ముతవల్లి ఉంటాడు, బాగా పేరు పొందినటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు ఉన్నాడు, ఉదాహరణకి బ్రదర్ షఫీ గారు ఉన్నారు. ఆయనకు నచ్చిన వాళ్ళు, ఆయన శత్రువులు ఆయన చంపితే ఏం వస్తుంది? ఎవరికైనా లాభమా? ఎందుకు అంత చంపుకునే అంతవరకు ఎందుకు? ఓకే, రైట్, మీరు కరెక్ట్ పాయింట్ కి వచ్చారు. సో దాని గురించి మాట్లాడదాం. అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ రోజున ప్రవీణ్ గారిని అతి క్రూరంగా చంపేశారు అనేది 90% అక్కడ ప్రతి ఒక్కరు కూడా నిర్ధారించుకున్నటువంటి విషయం అది. సో ఇదే విషయాన్ని ఆలోచిస్తే ఆయన ఎందుకు చంపేశారు అంటే ఆయన గురించి, వ్యక్తిగతం గురించి మాట్లాడదాం. ఆయన చాలా ఇంటర్వ్యూలో ఒక విషయం చెప్తాడు చాలా క్లియర్ గా. ఏమంటాడంటే ఇప్పుడు ఆయన క్రైస్తవ్యాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆయన చాలా క్లియర్ గా అంటే ఎదుటి వాళ్ళ మతాన్ని ఎక్కడ విమర్శించినట్టుగా ఆయన వీడియోలో కనపడవు మనకి. మీరు గమనించారు లేదు, ఎప్పుడు చూసారా లేదు? ఎవరిని విమర్శించడం. ఎవరైనా విమర్శిస్తే అంటే మీరు నన్ను ఏరా అంటే నేను మిమ్మల్ని ఏరా అంటాను. ఆయన మిమ్మల్ని ఏరా అని అన్నాడు. మీరు నన్ను ఎందుకు అన్నారో మీ దగ్గర నుండే తీసుకొచ్చి చూపిస్తాడు అన్నమాట. అంటే మీ బ్యాక్గ్రౌండ్ చూపించి నువ్వు ఏరా అనడానికి కారణం నీ బ్యాక్గ్రౌండ్ ఇది. సో నువ్వు అందుకని ఏరా అన్నావు, నేను అనలేను అది అంటాడు. అంత మృదు స్వభావం అనమాట.